కోర్టు తీర్పుతో అరవింద్ కేజ్రీవాల్ కన్నీటి పర్యంతమయ్యారు. తనపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో ఉంచారన్నారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఆమ్ ఆద్మీ పార్టీని రాజకీయంగా నాశనం చేసేందుకు అక్రమ కేసులు బనాయించారని కేజ్రీవాల్ అన్నారు. ఇక మనీష్ సిసోడియాను 2 ఏళ్ల పాటు జైలులో ఉంచారని ఆయన ఆవేదన చెందారు. తనపై అవినీతి ఆరోపణలు చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. అభియోగాలపై తగిన ఆధారాలు లేవంటూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు చెప్పడంతో ఈ కేసులో అందరికీ భారీ ఊరట దక్కినట్లయింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం విధానం కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు భారీ ఊరట లభించింది. కవితపై సిబిఐ నమోదు చేసిన అన్ని అభియోగాలను కొట్టివేస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కవితపై సిబిఐ మోపిన ఆరోపణలన్నింటినీ కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో ఆమెకు పూర్తి స్థాయిలో క్లీన్ చిట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా కవితతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 23 మందిని తప్పు చేశారని చెప్పడానికి ఎటువంటి పక్కా సాక్ష్యాధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ సింగ్ ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. తగిన ఆధారాలు చూపడంలో దర్యాప్తు సంస్థ సిబిఐ విఫలమైందని కోర్టు అభిప్రాయపడింది. ఇక 2 ఏళ్లకు పైగా సాగిన ఇదే కేసులో ఇప్పటికే కవిత జైలుకు వెళ్లి బెయిలుపై విడుదలయ్యారు. తాజాగా కోర్టు ఆమెపై ఉన్న కేసును కొట్టివేయడంతో తెలంగాణ జాగృతి శ్రేణులకు పెద్ద ఎత్తున ఊరట లభించినట్లయింది. ఈ కేసు కేవలం ఆమ్ ఆద్మీ పార్టీని అణిచివేయడానికి బీజేపీ పన్నిన కుట్ర అని మొదటి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వాపిస్తోంది. ఇప్పుడు కోర్టు తీర్పుతో వారి వాదనలు బలం చేకూరినట్లయింది. ఇది రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఇబ్బందికరంగా మారవచ్చు. ఇది బీజేపీకి నైతిక పరంగా పెద్ద షాక్ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. గంగోత్రి, గుడ్ ఆఫ్టర్నూన్. సో మొత్తానికి సిబిఐ దాఖలు చేసినటువంటి కేసు ఏదైతే ఉందో మద్యం లిక్కర్ స్కామ్ సంబంధించి ఢిల్లీ లిక్కర్ కేసులో అటు మనీష్ సిసోడియాకు తో పాటు ఇటు కేజ్రీవాల్కు ఇటు తెలంగాణ నుంచి ఆరోపణలు మోపి నిందితురాలుగా ఉన్నటువంటి కవితకు కూడా ఈ కేసు విషయంలో బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పాలి. ఇప్పటికే దీనిపైన కేజ్రీవాల్ మాట్లాడారు, మనీష్ సిసోడియా కూడా దీనిపైన మాట్లాడారు. కేసీఆర్ చాలా భావోద్వేగంగా మాట్లాడడం జరిగింది. మనీష్ సిసోడియా కూడా చాలా భావోద్వేగంగా మాట్లాడారు. కవిత కూడా మరి కాసేపట్లోనే ఈ కేసు విషయంలో మాట్లాడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో కోర్టు ఈ కేసు విషయంలో ఛార్జ్షీట్లో చాలా లోపాలున్నాయి అన్నది కూడా ప్రధానంగా తీసుకొచ్చినటువంటి అంశం. మోరోవర్, నేను నిజాయితీగా పేరు సంపాదించాను, ఎక్కడ అక్రమంగా అవినీతితో డబ్బు సంపాదించలేదంటూ కూడా కేజ్రీవాల్ ఈ కోర్టు బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడడం జరిగింది. మోరోవర్, అప్పటి ఉప ముఖ్యమంత్రిని అప్పటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని నిర్దోషులుగా ప్రకటించిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చాలా భావోద్వేగంగా మాట్లాడుతూ అమిత్ షాను నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని చాలా వాళ్ళు కుట్రపూరితంగా వ్యవహరించి ఒక ముఖ్యమంత్రిని జైల్లో పెట్టారు, ఉప ముఖ్యమంత్రిని 2 సంవత్సరాల పాటు జైల్లో పెట్టి దేశవ్యాప్తంగా అవినీతి ఆరోపణలు వేస్తూ ప్రచారాలు చేశారు, 24 గంటలు వార్తా ప్రచారాలు చేశారంటూ కూడా చాలా కీలకమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. సో ఈ కేసులో సిబిఐ 23 మంది పైన ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దాంట్లో ఎవరిపైన అభియోగాలు మోపడానికి కోర్టు వీటన్నిటిని కూడా